హాయ్ హలో అండి, అంతా బాగున్నారా? ఈ టెంపుల్ కటింగ్ నేను ఆల్రెడీ వీడియో పెట్టున్నాను. దీని స్టిచ్చింగు, లోపల లైనింగు ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో. ముందుగా కట్ చేసిన ఈ టెంపుల్ కటింగ్ని స్టిచ్చింగ్ చేసుకుందాము. అలా మనం కట్ చేసాం కదా, ఆ కట్ చేసినంత వరకు మనం జాయింట్లు పెట్టుకుంటూ పోవాలి. నడుము 42 ఇంచులు ఉన్న సైజు ఇది. నేను కింద పార్టు 35 పొడవు పెట్టాను. పై పార్టు కటింగు స్టిచ్చింగు అది కూడా పెడతాను నేను. ఒకే వీడియో అయితే చాలా లెంత్ పెరిగిపోతుందన్న ఉద్దేశంతో నేను ఇలా చిన్న చిన్న వీడియోలుగా పెడుతున్నాను. నేను మీకు సులభంగా మీరు వాచ్ చేసే విధంగా అలా ఎక్కడ వరకు కటింగ్ వచ్చిందో అక్కడ వరకు మనం కొంచెం రఫ్ లాక్కోవాలి. పైనుంచి కుట్టు వేసుకుంటూ వెళ్ళి కింద వైపు కొద్దిగా రఫ్ తీసుకోవాలి. అదేవిధంగా కటింగ్ చేసిన ముక్కలు మొత్తం జాయింట్ చేసేసుకోవాలి. పైనుంచి స్టార్ట్ చేసుకొని మనం కిందకి వెళ్ళినప్పుడు అక్కడ మనం మొత్తం కటింగ్ చేయలేదు కాబట్టి ఆ కటింగ్ వచ్చినంత వరకు మనం ఆ చివరిలో కొద్దిగా రఫ్ లాక్కుంటే మనకి అక్కడ ఊడిపోకుండా మనకి నీట్గా ఉంటుంది. నేను తర్వాత కూడాను 2 కుట్లు వేశాను. ఈ కుట్టు కాకుండా ఇంకో కుట్టు కూడా వేశాను. అది మీకు చూపించలేదు, లెంత్ పెరుగుతుందని. అలా 2 కుట్లు వేసుకుంటే మీకు బాగుంటుంది. ఇది చాలా ఈజీ కటింగు, స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ఈజీగా కుట్టుకోగలుగుతారు. ఇంట్లో ఏ శారీ ఉన్నా కానీ పిల్లలకి మీరు ఇలా తయారు చేసుకోవచ్చు. మీరు వాడని శారీస్ ఏమైనా ఉంటే చక్కగా పిల్లలకి మీరు కుట్టుకోవచ్చు. యూట్యూబ్లో చూసే మీరు బెస్ట్ టైలర్గా కావచ్చు. మీరు మీ సొంతమే కాకుండా బయటికి కూడా మీరు స్టిచ్చింగ్ చేసుకునే స్థాయికి వస్తారు. కాకపోతే ఓర్పు, మీకు నేర్పు, శ్రద్ధ అన్నీ ఉండాలి. వీడియోను కూడా బాగా అబ్జర్వ్ చేయాలి. ఈ వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేసి, కొత్తగా చూసేవాళ్ళు అయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమనిపించిందో ఒక కామెంట్ పెట్టండి. మీకు ఏమైనా అనుమానాలు ఉన్నా కూడాను మీరు కామెంట్ పెడితే నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు మీకున్న సౌకర్యం మాకు లేదండి. కనీసం నేర్పించేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు. మేమంతా సొంతంగానే కష్టపడేవాళ్ళం రెయ్యింబగళ్ళు. అది మీకు చాలా ఈజీగా యూట్యూబ్ ద్వారా మేము పెడుతున్నాము. నడుం కొలత కొలిచి చూపిస్తున్నాను చూడండి. కరెక్ట్గా 42 వచ్చింది. కొంచెం ఖర్చులకు ఉండింది. మెయిన్ పార్టు స్టిచ్చింగ్ అయిపోయింది కదా, దానికి మనం లైనింగ్ తీసుకోవాలి కదా. లైనింగ్ ఎలా తీస్తున్నానో చూడండి. 35 తీస్తున్నాను నేను పొడవు. ఎందుకంటే కింద మనం పెట్టింది కూడా 35. ఇది మనం ఒక పట్టీ మడుచుకుంటాం కాబట్టి ఒక 2 అంగుళాలు ఎలాగూ లోపలికి వెళ్ళిపోతుంది. దాన్ని అలా డబల్ మడత వేసి పొడవు కొలుచుకొని దాన్ని మళ్ళీ ఇంకొక మడత వేసుకుంటే మీకు 4 మడతలు అలా వచ్చేస్తాయి. ఆ 4 మడతల దగ్గర మీరు కట్ చేసి తీసేసుకోండి. 35 పొడవు పెట్టుకొని. ఈ కటింగ్ ఏమీ లేదండి, ఈజీ ఏనండి. శారీ పెట్టికోట్ ఎలా కట్ చేస్తామో 4 ముక్కల శారీ పెట్టికోట్ అలా కట్ చేసుకోవటమేనండి. నేను చాలా వీడియోలు కూడా పెట్టాను. శారీ పెట్టికోట్స్ వేలు చూశారు. పొడవు కొలిచే నేను మళ్ళీ మడత వేశాను. అయినా కానీ మీకు చూపించడం కోసం ఇంకొకసారి మీకు కొలత చూపిస్తున్నాను చూడండి. అది 35 పొడవు పెట్టాను నేను. అలా అక్కడి నుంచి 35 పొడవు తీసుకున్నాను. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తక్కువలు ఉన్న ఏమి ఇబ్బంది లేదండి, లైనింగే కాబట్టి. ఒక 1/2 ఇంచ్ ఎక్కువే ఉంది. అయినా కానీ అక్కడికి మనం కట్ చేసి తీసుకోవాలి. ఈ కట్ చేసిన క్లాత్ని అలా విడతీసి 2 ఫోల్డింగులు 2 మడతలుగా వేసుకోవాలి మనం. ఆ 2 మడతలుగా వేసుకుంటే మనకి ఇప్పుడు మనం నడుం కొలత పెట్టుకోవాలి కదా. ఒక కొలత ఇటువైపు నుంచి, ఒక కొలత అటువైపు నుంచి పెట్టుకోవాలి. చూడండి, 12.5 నడుం కొలత పెడుతున్నాను నేను ఖర్చులతో సహాను. ఇటువైపు నుంచి ఒక కొలత పెట్టుకోవాలి. కింద వైపు ఆ వైపు నుంచి ఒక కొలత పెట్టుకోవాలి. అలా పెట్టుకొని దాన్ని క్రాస్గా మడతేసుకోవాలి. ఈ గుర్తు నుంచి ఆ గుర్తుకి అలా క్రాస్గా మీరు అలా ఫోల్డ్ చేసుకోండి. దాన్ని కట్ చేసి తీసేయండి. చూడండి, క్రాస్ ఇప్పుడు బాగా కనిపిస్తోంది మీకు. అలా కట్ చేసి తీసేసుకోండి. మీకు
శారీ పెట్టికోటు 4 ముక్కల శారీ పెట్టికోటు సేమ్ కటింగేనండి. ఇలా తీసుకుంటే మనం పిల్లలకు కుట్టేటప్పుడు మనకి తక్కువ క్లాత్తో ఎక్కువ విలంబరం వచ్చేస్తుంది. అందుకని నేను ఎక్కువగా లైనింగ్ ఇలా తీస్తూ ఉంటాను పిల్లల డ్రెస్సులకి. ఈజీగా ఉంటుంది ఇలాగైతే మనకి. ఇప్పుడు చూస్తే మీకు క్రాస్ సరిగ్గా కనపడతలేదు చూడండి, ఎందుకంటే నడుం కొలత పెద్దది కాబట్టి మీకు అనిపించట్లేదు. ఇందాక చూశారు కదా క్రాస్ ఎలా వచ్చిందో, క్రాసు అయిపోయిందండి. దీన్ని మనం 4 బిట్లు స్టిచ్ చేసుకుందాం. నడుం కొలత చూపిస్తున్నాను చూడండి. మీరు శారీ పెట్టికోట్ కూడా ఇలాగే కట్ చేసుకోవచ్చండి. నా వీడియోస్ చూస్తే మీకు 1కి 2 టిప్స్ బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. చూడండి, 42 నడుం కొలత, 12.5 పెట్టాను. కుట్లకు పోను మనకి ఖచ్చితంగా అది అంతే వస్తుంది. పొడవు వచ్చి 35. సేమ్ శారీ పెట్టికోటేనండి ఇది. ఏమి అభ్యంతరం లేదు మీకు. ఇలా కట్ చేసుకొని శారీ పెట్టికోట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. మనం వీటిని జాయింట్ చేసేటప్పుడు కూడాను ముందుగా క్రాసులు జాయింట్ చేసుకోండి. అలా జాయింట్ చేసుకుంటే బాగుంటుంది. అంచు ముక్కలు సైడ్కి వచ్చేలాగా చేసుకోవాలి, ఎందుకంటే అది లో లైనింగ్ కాబట్టి గట్టిగా ఉంటుంది అలా చేసుకుంటే. మాకు అసలు ఎవ్వరూ ఏది చెప్పేవాళ్ళే ఉండేవాళ్ళు కాదండి. ఆ రోజుల్లో నేర్పించేవాళ్ళు అంటూ ఉండరు. టైలర్స్ కూడాను ఊరు మొత్తానికి ఒక్కళ్ళు ఏమన్నా ఉంటారేమోనండి, లేడీ టైలర్సు. వాళ్ళకి కుట్టుకోవడమే సరిపోతుంది కానీ నేర్పించరు. నేర్పించేంత వాళ్ళ దగ్గర టైం కానీ ఇది కానీ ఉండేది కాదు. అందువల్ల ఎవరు ఉండరు నేర్పించేవాళ్ళు. సొంతంగానే కష్టపడేవాళ్ళం మేము. ఇలా మనం చూడండి, మళ్ళీ అంచు ముక్కలు 2 కలిపి కనుక కుట్టుకున్నామంటే 2 పార్ట్లు కలిపి కుట్టుకున్నామంటే మనకి ఒక సైడ్ ఓపెన్ వస్తుంది. దీనికి ఒక సైడే ఓపెన్ వచ్చేలాగా అంతా స్టిచ్ చేసాం కదా పై పార్టు. ఈ టెంపుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా సింపులేనండి. ఈజీగా కట్ చేసుకొని ఈజీగా కుట్టుకోవచ్చు. మీరు శాంపిల్గా ఇంట్లోది ఏదన్నా ఒక శారీ తోటి మొదలు పెట్టుకున్నారంటే మీకు చేతైతే తర్వాత మీరు క్లాత్ బయట నుంచి తెచ్చుకొని కుట్టుకోవచ్చు. ముందు శాంపిల్గా ఇంట్లో శారీ ఏదైనా కానీ ట్రయల్ చేసుకోండి మీరు మీ పిల్లలకి. మన దగ్గర అనుకోకుండా శారీసు ఎన్నో ఉంటాయండి, మనం కట్టనివి కూడాను. అలాంటివి పిల్లలకి మీరు ఒకసారి ట్రయల్ వేసుకోండి. కొత్తగా నేర్చుకునేవాళ్ళు మీకు చెడిపోతుంది అన్న భయం కూడా ఉండదు. చెడిపోవడం అంటూ జరగదండి. అయిపోయింది. కింద పట్టీ కూడా ఒక అంగుళం కింద పట్టీ వేసేసాను నేను 35 పొడవు పెట్టి. ఇప్పుడు మనం నడుముకి జాయింట్ చేసుకుందాం. నేను అలా చూశాను, నేను కొలత ఒక 4 పాయింట్లు ఎక్స్ట్రా ఉంది. అందుకని మనం అక్కడక్కడ అలా మనం ఒక కుచ్చు పెట్టుకున్నామంటే, మొత్తం మీద ఒక 5-6 కుచ్చులు పెట్టుకున్నామంటే చాలండి, మనకి నడుం కొలత కరెక్ట్గా సరిపోతుంది. అలా పెట్టుకోవడం వల్ల లైనింగ్ ఎక్కువ వచ్చి అలా కుచ్చు పెట్టుకోవడం వల్ల కూడాను వాళ్ళకి రెట్టు తగలకుండా ఉంటుంది డ్రెస్సు, వాళ్ళు కూర్చున్నప్పుడు కానీ ఎలాగైనా కానీ. నేను చెప్పిన విధంగా నడుంకి అలా జాయింట్ చేసుకోండి. అలా కనుక జాయిన్ చేశారంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఒక్కరో ఎక్కువ వచ్చినా ఇబ్బంది లేదండి, అక్కడక్కడ చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎందుకు ఆలస్యం, మీ పిల్లలకు మీరే సొంతంగా తయారు చేసుకోండి ఇలాగా మీ దగ్గర ఉన్న క్లాతులతోటి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.